ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసయ్య మహోన్నతమైన నామంలో మరి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక చక్కని మాటను మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ప్రతి సేవకుడు, అదే రీతిగా ప్రతి సంఘంలో ఉన్నటువంటి బిడ్డ మరి వినవలసినటువంటి ఒక మాటను నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ మాటను ఒకసారి మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ మాటను ఒకసారి మనం చదువుకుందాం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చాలండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యంతో నీ బిడ్డలతో మాట్లాడి నీ సేవకుని ఆత్మతో అభిషేకించి నీవే సహాయము దయచేయండి. ఈ మాటలు విన్నవారు ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చదవగలిగితే, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి సంఘముతో పౌలు గారు తెలియపరుస్తున్న మాట ఏంటి? ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రభువునందు మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఒకవేళ స్థిరముగా నిలవకపోతే మా స్థితి ఎలా ఉందటండి? చచ్చిన స్థితి అని వాక్యం మాట్లాడుతుంది. ప్రతి సేవకుడు కూడా తన సంఘ బిడ్డల పట్ల, తన విశ్వాసుల పట్ల ఇదే ఆకాంక్ష, ఇదే ఆశ కలిగి ప్రతి ఒక్కరూ కూడా జీవించాలనేది పౌలు గారి యొక్క మాటలో ఉన్నటువంటి గొప్ప అర్థం. ప్రతి సేవకుడు కూడా ఎలా ఉండాలి, ప్రతి సేవకుడు కూడా సంఘం పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉండాలో చక్కని మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చాలామందిని జ్ఞాపకం చేసుకోగలిగితే, చాలామంది బిడ్డలు ఉద్యోగంలో స్థిరపడుతూ ఉన్నారు, వ్యాపారాలలో స్థిరపడుతూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి పనిపాటుల్లో ఆర్థికంగాను స్థిరపడుతూ ఉన్నారు. మంచిదే. మీరందరూ కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో ఏ రీతిగా అయితే స్థిరపడుతూ ఉన్నారో, అదే రీతిగా ఆత్మీయ స్థితిలో కూడా మీరు స్థిరపడగలిగితేనే మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకుడు బ్రతికి ఉన్నాడని అర్థం. ఒకవేళ నీవు ఆత్మీయ స్థితిలో స్థిరముగా లేనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావా, నీ సేవకుడు చచ్చిన స్థితిలో ఉన్నాడని వాక్యం మాట్లాడుతూ ఉంది. చాలామందిని చూసుకోగలిగితే రక్షణ తీసుకుంటూ ఉన్నారు, బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు. వారు తీసుకున్న తర్వాత చాలామంది దేవునిలో నుంచి మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, లోకపు తలంపులు కలిగి బ్రతుకుతూ ఉన్నారు, లోకపు మనస్సు కలిగి బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల గురించి ఎవరైనా సేవకుని దగ్గరికి వచ్చి, అయా బాప్తిసం తీసుకున్నారు, దేవుని యొక్క ప్రభు సంస్కారం తీసుకుంటూ ఉన్నారు, ఆయన రక్తమును, శరీరమును స్వీకరిస్తూ ఉన్నారు, కానీ వారు కనబడగోరని చోట కనబడుతూ ఉన్నారు, వారు ఉండగోడని చోట ఉంటూ ఉన్నారని ఒకవేళ ఎవరైనా సేవకునికి చెప్పారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సేవకుని యొక్క గుండె అక్కడికక్కడే బ్రద్దలైపోయిన స్థితి. నువ్వు ఎలా ఉండాలి? నీ సేవకుడు బ్రతకాలి అని అంటే నువ్వు పరిశుద్ధతలో ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. ఆ రీతిగా నువ్వు జీవించినట్లయితే నీ సేవకుడు బ్రతికి ఉన్నాడని అర్థం. కానీ ఈరోజు చాలా సంఘాలలో చూసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడికి ఉండాల్సినటువంటి ఆశ ఆ రీతిగా లేదు. సంఘమును కూడా ఎలా ఉన్నారు అని అంటే, ఏదో కాలము గడుపుకుంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, మా తరతరాల నుంచి ఇదిగో దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆ రీతిగా మేము వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఆత్మీయ స్థితిలో మేము స్థిరపడాలన్న ఆశ, ఆకాంక్ష ఏ క్రైస్తవుడిలో కూడా కనపట్టలేదు.
అదే రీతిగా సేవకుని మనం చూసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా అనేక మంది సేవకులు, ఇదిగో నా సంఘంలో ఎంతమంది ఉన్నారు, నా సంఘంలో 100 మంది ఉన్నారు, నా సంఘంలో 1000 మంది ఉన్నారు, నా సంఘంలో 10,000 మంది ఉన్నారు, నా సంఘంలో 1,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ నిజంగా ఈ 1,00,000 మంది స్థిరమైన వారా? ఒకసారి సేవకుడు జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుడా, నువ్వు బ్రతికి ఉన్నావు అనే ఒక అర్థం ఆత్మీయ స్థితిలో నిలవాలి అని అంటే నీకు 1,00,000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, లేదంటే 1000 మంది ఉన్నారని కాదు, ఒక్కడైనా వారిలో స్థిరంగా ఉన్నాడా లేదనేది ఒక్కసారి నువ్వు ఈ యొక్క ఆత్మీయ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నటువంటి సంఘములో ప్రతి ఒక్కరూ కూడా స్థిరముగా ఉండగలిగితే నువ్వు బ్రతికినట్లే. లేదు అని అంటే సేవకుడు కూడా ఎలా ఉన్నాడంటే, ఇదిగో సంఘము గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు, ఇదిగో 10 మంది వస్తే 10 రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఆ రీతిగా సంఘాలను నడిపిస్తున్నారు. కానీ ఇదిగో నా దేవుని యొక్క రాకడ కోసం నా సంఘాన్ని స్థిరమైన స్థితిలో నిలబెట్టి, ఇదిగో ఆయన రాకడలో ఎత్తబడే గుంపుగా నా సంఘాన్ని నిలబెట్టాలి అన్న ఆశ కానీ ఆకాంక్ష కానీ ఏ సేవకునిలో కనపట్టలేదు. ఈరోజు పరలోక రాజ్యములో పెండ్లి కుమారుడుగా ఆయన ఉంటే, నా సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా పెండ్లి కుమార్తెల వలె ఆయన ఎదుట నిలబడాలి, ఆ రీతిగా నా సంఘాన్ని స్థిరపరచాలా అన్న ఆకాంక్ష ఎవరికి లేదు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా సేవకుడు ధనం కోసమే ఉన్నాడు. అనేక మంది, నేను అందరి గురించి చెప్పడం లేదు కానీ చాలామంది గురించి వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంటే, ఇదిగో సంఘాలు ఉన్న చోట సంఘాలు కడుతున్నారు, అదే రీతిగా ఆత్మల్ని ఏదో రీతిగా దొంగిలించి వారి యొక్క పబ్బాన్ని గడుపుకునే రీతిగా ఉన్నారు. వారు ఆత్మీయ స్థితిలో నిలబడటం కాదు, వారు ప్రభువులో స్థిరపడటం కాదు, కానీ అనేక మందిని వారితో పాటుగా భ్రష్టత్వంలో నడిపిస్తూ ఉన్నారు. వారు చచ్చిపోవడమే కాదు కానీ అనేక మంది సంఘ బిడ్డలను కూడా చచ్చే స్థితిలో నిలబెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, ఏమంటున్నారో తెలుసా? ఇదిగో మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచి ఉన్నారా, నేను బ్రతికినట్టే. లేదనంటే మీరు ప్రభువునందు స్థిరముగా లేకపోతే నా పరిస్థితి ఏంటంటే, నేను ఎంత పరిచర్య చేసినా, ఎంత సేవ చేసినా, ఇదిగో నా యొక్క స్థితిగతి ఎలా ఉందంటే చచ్చిన స్థితిలో ఉన్నది అని ఇదిగో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇదిగో మనందరం కూడా ఇదిగో నూతన సంఘముగా ఏర్పడుతున్న మనందరము కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, ఓ సేవకుడా, నువ్వు నీ సంఘాన్ని ఎలా నడిపిస్తూ ఉన్నావు? డబ్బు కోసం, పరపతి కోసం, అధికారం కోసం, అదే రీతిగా నీ ధనమును కూడగట్టుకోవడం కోసం నీ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నావా? లేదు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, వారు స్థిరముగా నిలబడితే ఇదిగో నీవు బ్రతికినట్టు. లేదు అని అంటే వారిని చచ్చిన స్థితిలో ఉంచుతున్నావు, నిన్ను నీవు కూడా ఎలా ఉంచుతున్నావట? నీ చచ్చిన స్థితిలో ఉంటున్నావట. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఈరోజు డబ్బు కోసం కాదు, దేవునిలో స్థిరముగా ఉండగలిగితే, దేవునిలో మంచి ప్రేమ కలిగిన ఉండగలిగితే నీ సంఘం కూడా అలాగే ఉంటుంది. ఇదిగో నీ సంఘ బిడ్డలను మొట్టమొదటిగా నువ్వు స్థిరపరచాలి. ఆ తర్వాత ఇదిగో ప్రభు రాకడలో ఎత్తబడేవారుగా నీ సంఘాన్ని నువ్వు సిద్ధపరచి స్థిరపరచగలిగితే దేవుడు ఒక ఘనమైన స్థితిని పరలోకంలో మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.